నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఓట్ల కోసం ప్రలోభాలు పెట్టే నేతలను నమ్మొద్దు. డబ్బుల సంచులతో నగ్నంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. కామారెడ్డిలో నామినేషన్ వేసిన అనంతరం సీఎం కేసీఆర్. ఉమ్మడి జిల్లాలో నేడు ఊపందుకున్న నామినేషన్లు. కామారెడ్డిలో నామినేషన్ వేసిన సీఎం కేసీఆర్. ఆర్మూర్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నామినేషన్ కు హాజరైన మంత్రి కేటీఆర్. బోధన్లో ఎమ్మెల్యే షకీల్ నామినేషన్ కు హాజరైన ఎమ్మెల్సీ కవిత. ఆర్మూర్ అభివృద్ధి ముందుకు సాగాలంటే మళ్లీ ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డిని గెలిపించాలి. ఆర్మూర్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నామినేషన్ ర్యాలీగా హాజరై మాట్లాడిన మంత్రి కేటీఆర్. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల. కాంగ్రెస్ అభ్యర్థి షబీర్ అలీ తల్లిదండ్రుల ఆశీస్సులు, గణపతి ఆలయంలో పూజలు చేసి నామినేషన్ వేసిన బిగాల. మరోసారి ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి. నిజామాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో నేడు నామినేషన్లు దాఖలు చేసిన రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్. కాంగ్రెస్ అభ్యర్థి భూపత్ రెడ్డి. హోరాహోరీగా ఇరు పార్టీల అభ్యర్థుల నినాదాలు. కాసేపు ఉద్రిక్తత వాతావరణం. బోధన్ ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి పి సుదర్శన్ రెడ్డి. అంతకుముందు సిరన్పల్లిలోని హనుమాన్ ఆలయంలో నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు చేసిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. బీఆర్ఎస్ అంటే ఆత్మీయత, కాంగ్రెస్ అంటే అహంకారం. బోధన్లో జరిగిన గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత. కామారెడ్డి నియోజకవర్గంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేయడంపై సీఎం కేసీఆర్ స్పందించారు. గురువారం కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, డబ్బుల సంచులతో నగ్నంగా నడి రోడ్డు మీద దొరికిన ఒక దొంగ నా మీద కామారెడ్డిలో పోటీ చేస్తాడా? ఓట్ల కోసం ఎవడైనా వచ్చి అనేక ప్రలోభాలు పెట్టాలని చూస్తాడు. అలాంటి ప్రలోభాలకు లొంగద్దని కామారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకటేనని వ్యాఖ్యానించారు. రైతులకు, భూ యజమానుల కష్టాలు తీర్చిన ధరణి పోర్టల్ను రద్దు చేస్తామని చెబుతారని విమర్శించారు. ఢిల్లీ పార్టీలతో తెలంగాణకు ఒరిగేదేంది? ఢిల్లీకి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, ఢిల్లీ దూతలు కర్ణాటక, గుజరాత్ నోట్ల కట్టెలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని గల్లీలను చుట్టుముట్టినట్లు అనేక వార్తలు ప్రజలలో బలంగా వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది రూపాయలు పట్టుబడుతుండటంతో ఈ వార్తలను ప్రజలు విశ్వసించే పరిస్థితి ఏర్పడింది. దయచేసి చేసిన అభివృద్ధిని, బాగుపడిన బతుకులను చూడండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రలోభాలకు గురికావద్దని కేసీఆర్ అన్నారు. అంతేకాదు, ప్రజలను కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా విభజించి తాము లబ్ధి పొందాలని భావిస్తున్నట్లు కాంగ్రెస్, బీజేపీలు ప్రజలకు ఇస్తున్న హామీలు ఇస్తున్నాయి. ఆ పార్టీలు గతానికి భిన్నంగా కేటాయిస్తున్న సీట్లు తేటతెల్లం చేస్తున్నాయి. రాష్ట్రంలో 54% ఉన్న బీసీల ఓట్లను పొందేందుకు కాంగ్రెస్, బీజేపీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ బీసీలకు టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. టికెట్ల కేటాయింపు విషయంలో బీసీలకు ఇచ్చిన మాటను విస్మరించడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదు. దయచేసి మరోసారి బీఆర్ఎస్ కు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ వచ్చిన తెలంగాణను కూడా బతకనీయద్దు, దీన్ని ముందల పడనీయద్దు, ఇక్కడ రాజకీయ అస్థిరత తేవాలి అని ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఎవడైతే కొనడానికి వచ్చి 50 లక్షల నగదుతో పట్టుబడ్డాడో ఇప్పుడు ఆ మహాత్ముడే నా మీద కామారెడ్డిలో పోటీకొత్తాడు. ఎవరికి ఏం బుద్ధి చెప్పానో మీరే నిర్ణయం చేయాలి. వచ్చిన తెలంగాణను విచ్ఛిన్నం చేయడానికి, టీఆర్ఎస్ పార్టీని అస్థిరపరచడానికి ఎవడైతే 50 లక్షల రూపాయల నగదు దొరికిండో ఆయన్నే తీసుకొచ్చి ఇలా కేసీఆర్ మీద పోటీ పెడతారట. ఎట్లా ఉన్నది ఇది? కామారెడ్డి ప్రజలు నిర్ణయం చెప్పాలి, తీర్పు చెప్పాలి. ఎవరికి ఏం బుద్ధి చెప్పానో ఆ బుద్ధి చెప్పే బాధ్యత ఇలా కామారెడ్డి ప్రజల మీద ఉంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అందుకే నేను మిమ్మల్ని కోరే, దయచేసి ఆలోచించి విచక్షణ చేసి ఇవాళ ప్రవర్తన ఏందో ఓటు వేయాలి కానీ ఆగమాగం వేయొద్దని నేను చెప్తా ఉన్నా. నేను మీకు చెప్తా ఉన్నా అంటే మీ వరకే కాదు,
మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థిస్తా ఉన్నా, పర్టికులర్లీ బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులను, మీరు గ్రామాలకు పోయిన తర్వాత నేను చెప్పిన ఈ 4 మాటలు చర్చకు పెట్టాలి. ఇది నిజమా అబద్ధమా కాదా, వాస్తవం కాదా? ఇక్కడ వాస్తవం గెలవాలి, ప్రజాస్వామ్యంలో న్యాయం గెలవాలి. దానికోసమైనా సరే ఇవన్నీ కూడా చర్చకు తేవాలి. ఇలా రైతు బంధు వద్దు, కరెంట్ 24 గంటలు వద్దు, ధరని తీసి అక్కడ పడేస్తాం అనేటోళ్ళు కావన్నా, రైతులను కడలో పెట్టుకొని కాపాడేటోళ్ళు కావన్నా. ఆనాడు తెలంగాణ వచ్చే నాటికి వలసబోడు, బతకబోడు, చెట్టుకోడు గుట్టకోడు అయినాం, మనం ఆగమాగమైనాం. ఇలా కాపాడుకోవాలని, నిలబెట్టుకోవాలని 5-6 పనులు చేసినాం, ఒక్కటి చేయలే. ప్రాజెక్టుల ద్వారా చెరువుల కింద, కాలువల కింద నీళ్ళు ఇస్తే మన దగ్గర నీళ్ళకి ట్యాక్స్ లేదు. ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్ రెడ్డి తమ కుటుంబ సభ్యుడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అన్నారు. ధోబీఘాట్ నుండి ప్రారంభమైన ర్యాలీ పెద్ద బజార్, గోల్ బంగ్లా, పాత బస్టాండ్ మీదుగా నామినేషన్ కేంద్రం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణమంతా జనం జనం ప్రభంజనంలా మారిందని, ర్యాలీతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విజయం ఖాయమని అన్నారు. భారీ మెజార్టీతో జీవన్ రెడ్డిని గెలిపించుకోవాలని, అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, మాయమాటలు నమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు. నామినేషన్ అనంతరం మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ నామినేషన్ ర్యాలీకి విచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. నామినేషన్ ర్యాలీ విజయోత్సవ ర్యాలీగా కొనసాగిందని, ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారని, బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. భారీ మెజార్టీతో ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించాలని, 365 రోజులు నియోజకవర్గ ప్రజలకు జీవిత గాడిలా పనిచేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యూత్ నాయకులు ఉన్నారు. కరెంటు కావన్నా, కాంగ్రెస్ కావన్నా ఆలోచించుకోండి, ఆగం కాకుండ్రి. ఎలక్షన్ అనగానే ఆగం కావద్దు. వాడో వీడో వస్తాడు. ఇక కాంగ్రెస్ వాళ్ళ కర్ణాటకకి వెళ్ళి పైసలు బాగొస్తున్నాయి, బీజేపీ వాళ్ళ గుజరాత్కి వెళ్ళి పైసలు బాగొస్తున్నాయి. వస్తే ఏం చేస్తారు? ఇక ఆఖరికి వస్తారు, చేతిలో పైసలు పెడతారు, మామ అంటారు, బావ అంటారు, అల్లుడు అంటారు, బామ్మరిది అంటారు, బాగున్నావా తమ్మి అంటారు. ఆఖరికి వచ్చి ప్రమాణాలు ఇమానాలు కూడా చేపిస్తారు మీతో. గౌడ సోదరులు ఉంటే తీసుకుపోతారు, ఎల్లమ్మ మీద ప్రమాణం పెట్టంటారు, ఉంటే తీసుకుపోతారు. తీయాలి, పెట్టాలి, ఇట్లా చేయి దాపాలి, ప్రమాణం చేయమంటే చెయ్యాలి. కానీ మనుషులు ఏమనుకోవాలి? తుప్పాలు అనుకోవాలి. ఆయనతో మోసాన్ని మోసంతోనే జయించాలి, మోసాన్ని మోసంతోనే జయించాలి. మోసగాళ్లను మోసం చేసి దెబ్బ కొట్టి ఏ గుర్తు కొట్టేయాలి? గాడికెళ్ళి అసలే సౌండ్. ఏ గుర్తు యాదికుందా? బాన్స్వాడ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేస్తారని, తనకు మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ బాన్స్వాడ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని కొయ్యగుట్ట, బోర్లాంగ్ క్యాంపు, జుక్కల్దాని తాండా, కృష్ణానగర్ తాండా గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని శాసనసభ స్పీకర్ పోచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మాట్లాడుతూ ఇన్ని రోజులు బాన్సువాడ ప్రజలకు కావలసినవన్నీ వసతులను అడిగిన వెంటనే అందించాలని, ప్రజలకు కావలసినటువంటి డబుల్ బెడ్రూమ్స్, తాగడానికి నీళ్లు మిషన్ భగీరథ ద్వారా ఇచ్చారని తెలిపారు. రైతులకు రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని తెలిపారు. మళ్లీ మన బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఆడబిడ్డలకు 3000 పెన్షన్, గ్యాస్ సిలిండర్ 400కి, రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం, వికలాంగుల పెన్షన్ 6000 వరకు, ఆసరా పెన్షన్ 5000 పెన్షన్ ఇస్తామని తెలిపారు. కేసీఆర్ సహకారంతో బాన్సువాడని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. బాన్సువాడ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చేశారని, ఈ ఎన్నికల్లో ప్రజలు తనకు ఓటు వేసి ఆశీర్వదించాలని బాన్సువాడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి ఓటర్లను కోరారు. సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో, గ్రామాల్లో సమస్యల పరిష్కారంలో, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో, పింఛన్ల మంజూరులో నియోజకవర్గానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, తన జీవితాంతం నియోజకవర్గ ప్రజల కొరకే అంకితం చేశారని పోచారం వెల్లడించారు. ప్రతిపక్షాలు చెప్పే అసత్యపు వాగ్దానాలను నమ్మకుండా అభివృద్ధికి పాటుపడే తనకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని స్పీకర్ పోచారం కోరారు. రైతు బీమా చనిపోతే, దురదృష్టం చనిపోతే 5 లక్షల రూపాయలు మనం బీమా పైసలు కట్టి 5 లక్షలు ఇప్పిస్తున్నాం. భూమి లేనటువంటి వారు చనిపోతే వాళ్ళ పాపం ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు, అసలు భూమి లేని వారికి. అటువంటి వారికి కూడా రైతు బీమా తరహాలోనే కేసీఆర్ బీమా అనే పేరుతో వారికి కూడా 5 లక్షల రూపాయలు వారి కుటుంబ సభ్యులకు బీమా ఇప్పిస్తాం. 400 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇప్పిస్తాం. 400 రూపాయలకి గ్యాస్ సిలిండర్. కంట్రోల్ షాప్ ద్వారా సన్న బియ్యం పెట్టిస్తాం, దొడ్డు బియ్యం కాదు.
ప్రతి సన్నబియ్యం ప్రతి కార్డుకు సన్నబియ్యం ఇస్తాం. తర్వాత ఇండ్ల స్థలాలు కొంతమందికి లేవు ఇండ్లు కట్టుకోవడానికి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ తన నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి ఆర్డీఓ కార్యాలయంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ తన నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి ఆర్డీఓ కార్యాలయంలో 11:46 రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందించి బీఆర్ఎస్ అభ్యర్థిగా మూడోసారి నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబ్బండ వర్గాలకు సమన్యాయం ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించి వారి అభివృద్ధికి తోడ్పడుతున్నారని, ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని, సీఎం కేసీఆర్ ముచ్చటగా మూడవసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ప్రతిపక్ష పార్టీలకు ప్రజలకు సేవ చేయాలనే భావన లేదని, కేవలం అధికార స్వార్థంతోనే పార్టీల తరఫున బీఫామ్ తెచ్చుకొని బరిలో నిలుస్తున్నారని ప్రజలంతా గమనిస్తున్నారని, వారికి డిపాజిట్లు కూడా దక్కవని భాజిరెడ్డి స్పష్టం చేశారు. రూరల్ నియోజకవర్గంలో తాను చేస్తున్న అభివృద్ధి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు కల్లబుల్లి మాటలు చెప్పి ప్రజలకు మోసం చేయడాన్ని ప్రయత్నిస్తున్నారని, ప్రజలు కూడా వారికి తిప్పి కొడతారని, టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భాజిరెడ్డి గోవర్ధన్తో పాటు మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, నూడా చైర్మన్ సంజీవ్ రెడ్డి, వివిధ మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి స్వాగతం పలికారు. మరి స్వాగతం పలుకుతూ ఉన్నారు. గ్రామాలలో బాగా స్పందన ఉంది. రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలని కోరుకుంటూ ఉన్నారు. మరి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారో, బీజేపీ వాళ్ళు ఉన్నారో, అది కేవలం వాళ్ళ స్వార్థం కోసమే బీఫామ్ తెచ్చి పోటీ చేస్తుంది తప్ప ప్రజల యొక్క ప్రేమ అనుభూతి ఏమాత్రం లేదు. మరి వల్ల మనకు బీఆర్ఎస్ పార్టీకి మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అందరూ కూడా క్రిస్టియన్లు, ఇలాంటి అన్ని వర్గాలు, అన్ని కులాల ప్రజలు మనకు అండదండగా ఉన్నారు. గతంలో కంటే ఎక్కువ మేడతో నిజామాబాద్లో గెలుస్తారని చెప్పి నాకు ఆశిస్తున్నాను. నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా తన నివాసంలో తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని గణపతి పూజ చేసి భారీ ర్యాలీగా తరలివచ్చి నామినేషన్ వేశారు. నిజామాబాద్ అర్బన్ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే అభ్యర్థిగా బిగాల గణేష్ గుప్తా నామినేషన్ దాఖలు చేశారు. నగరంలోని ఆయన నివాస గృహం నుంచి భారీ ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం ధర్నా చౌక్ వద్ద ఉన్న గణపతి టెంపుల్లో ఆయన ప్రత్యేక పూజలను నిర్వహించారు. సోదరుడు మహేష్ బిగాల, మేయర్ నీతూ కిరణ్, మాజీ మేయర్ ఆకుల సుజాత, రవిచందర్ తదితరులతో పాటు కలిసి ఆయన నామినేషన్ దాఖలు వేశారు. అంతకుముందు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున పోటీ చేస్తున్న బిగాల గణేష్ గుప్తా ఆయన తల్లి, అమ్మమ్మ ఆశీర్వాదాలు తీసుకున్నారు. గురువారం తమ అభ్యర్థిత్వాన్ని దాఖలు చేసేందుకు సోదరుడు మహేష్ బిగాలతో కలిసి ఆ పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు. మరోసారి ఘన విజయం సాధించి మంత్రిగా ఎదిగి ప్రజలకు సేవ అందించాలని ఆ పెద్దలు ఆశీర్వదించారు. పార్టీ అభ్యర్థిగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి మూడోసారి నేను నామినేషన్ వేశాను. మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నా మీద నమ్మకంతో నవంబర్ 30 ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను ఇక్కడ బరిలో ఉన్నాను. నిజామాబాద్ నగర ప్రజలు 2014లో 11,000 మెజార్టీతో నన్ను గెలిపించారు. 2018లో 27,000 మెజార్టీతో గెలిపించారు. మరి ఈసారి కూడా ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపిస్తారనేటటువంటి నమ్మకం ఉంది. ఆర్మూర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ఆర్మూర్ పట్టణానికి విచ్చేసిన మంత్రి కేటీఆర్ కు పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఆర్మూర్ పట్టణంలోని దోబిఘాట్లో మంత్రి కేటీఆర్ హెలిప్యాడ్ ల్యాండింగ్ ఏర్పాట్లను చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. హెలిప్యాడ్ ద్వారా ఆర్మూర్ చేరుకున్న మంత్రి కేటీఆర్ జీవన్ రెడ్డితో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. నామినేషన్ ర్యాలీలో అశేష జనం పాల్గొనడంతో దోబిఘాట్ ప్రాంతమంతా గులాబీమయంగా మారింది. బోధన్ నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధిస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బోధన్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ దాఖల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
బోధన్ ఆర్డీఓ కార్యాలయంలో బీజేపీ అభ్యర్థి వడ్డీ మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ అరవింద్ హాజరై మాట్లాడారు. బోధన్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి బీసీలకు ఒక్క టిక్కెట్ కూడా ఇప్పించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీని తొక్కేయాలని 75 ఏళ్లలో బీసీ ముఖ్యమంత్రి చేయని ఘనత కాంగ్రెస్దే అన్నారు. బీజేపీ బీసీ ముఖ్యమంత్రి ప్రకటించిందన్నారు. ఎమ్మెల్సీ కవిత మహిళా చట్టం బిల్లుపై డ్రామాల ప్రచారం, అగ్రవర్ణాలకు సీట్లు బీజేపీ ఇచ్చిందన్నారు. ఇందూరు గడ్డ మీద అరుగుల రాజారెడ్డి, డి శ్రీనివాసులను గొంతు కోసేసింది కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. పార్టీ సామాజిక న్యాయం మంచి మంచి నాయకులని తడుగుడ్డతోటి గొంతు కోసిన చరిత్ర సోనియా గాంధీది, రాజీవ్ గాంధీది. ఇందూరు గడ్డ మీద ఇద్దరిద్దరి గొంతు కోసిన వీళ్ళు, అటు అరుగుల రాజారాంని, ఇటు డి శ్రీనివాస్ని. ఏమనంటే 2 సార్లు పీసీరు. వెట్టి చాకరీ చేయించుకోనిక పీసీసీ ప్రైవేట్ చేసి, ఎట్టి చాకరీ చేసుకొనిక చేసిపించారు మీరు. కనీసం పోర్ట్ఫోలియో కూడా ఇవ్వలేదు ఆయనకి. ఆయనని పూర్తిగా రాజకీయంగా అనగదొక్కింది సోనియా గాంధీ. ఇప్పటికన్నా బీసీలు కొంచెమన్నా పౌరుషం ఉంటే ఆలోచన చేసి ఓటేయాలని. మరోసారి ఆశీర్వదించి గెలిపించండి, మరింత అభివృద్ధిని అందిస్తారని రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. బుధవారం మంత్రి వేముల నియోజకవర్గంలోని మోతాడ్ మండలం షెట్పల్లి, ధర్మోరా, దొన్కల్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో మంత్రి ఎన్నికల ప్రచార కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది. బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు గులాబీ తోరణాలతో ప్రచార కూడళ్లను అలంకరించారు. మంత్రి ప్రచారానికి జనం తరలివచ్చారు. దసరాకు, బోనాల పండుగకు, గ్రామ తీర్థాల ఉత్సవాలకు జనం బయలుదేరినట్టు బోనాలు, మంగళ హారతులతో ప్రజలు తరలివచ్చి ఉత్సాహంగా స్వాగతం పలికారు. గ్రామాలలో పండుగ వాతావరణం తలపించింది. మంత్రికి డొంకల్ గ్రామంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సందీప్ గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఇదే ప్రేమ అభిమానాలతో మరోసారి ఆశీర్వదించి కేసీఆర్ను తనను గెలిపిస్తే మరో 5 ఏళ్లు నిరంతర అభివృద్ధిని సాధిస్తామని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. లింబన్న గారికి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కల్లడేలియా గారికి, గ్రామ పార్టీ అధ్యక్షులు గురజాల నవీన్ గారికి, గ్రామ రైతు బంధు అధ్యక్షుడు నర్సయ్య గారికి, ఇంకా పేర్లు చెప్తే మా పేర్లు చెప్పలే అని అడుగుతున్నారట. అందుకోసం టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున, ముఖ్యంగా నా యువ కిషోరాలకి, యువ మిత్రులకు, షెట్పల్లి గ్రామ ప్రజలకు, అన్ని కుల సంఘాల పెద్ద మనుషులకు, రైతన్నలకు. బోధన్లో బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ అమీర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. సతీమణి అయేషా ఫాతిమా, ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. బోధన్ పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ అమీర్ తన నామినేషన్ను దాఖలు చేశారు. అంతకుముందు ఆయన పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆయన సతీమణి అయేషా ఫాతిమా, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే షకీల్ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. బోధన్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గౌరవనీయులు మొహమ్మద్ షకీల్ అమీర్ గారు నామినేషన్ వేయడం జరిగింది. మరి నామినేషన్ వేసే ముందు చాలా ఉత్సాహంతో నియోజకవర్గం అంతా కదిలొచ్చి భారీ స్థాయిలో ఊరేగింపుతో వచ్చి మరి ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. ఆ ఊరేగింపు చూస్తూ ఉంటే నామినేషన్ వేయడానికి వచ్చినట్టు కాకుండా ఒక విజయయాత్ర తీసినట్టుగా అనిపించింది. ఖచ్చితంగా గౌరవనీయులు షకీల్ గారి విజయం ఖాయమని చెప్పి ఇవాళ మా అందరికీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సందర్భం. ఇక్కడే కాదు, దేశమంతా కూడా ఒక గులాబీ హవా నడుస్తుంది, పింక్ వేవ్ నడుస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ 3వసారి అధికారంలోకి రావడం తథ్యమని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. బోధన్ పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. బోధన్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి తన నామినేషన్ను దాఖలు చేశారు. అంతకుముందు ఆయన సిన్నపల్లిలోని హనుమాన్ ఆలయంలో నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బోధన్ బయలుదేరి వెళ్లి నామినేషన్ వేశారు. ఏదో మనందరిని కాపాడటానికి మన పెద్దలు బ్రిటిష్ వారిని కానీ, రాజులను కానీ వాళ్ళని తీసేసి ఒక ప్రజాస్వామ్య దేశంగా పెట్టుకున్నాం. ఆ ప్రజాస్వామ్య దేశంలో మన పెద్దవాళ్ళు గాంధీ గారు, నెహ్రూ గారు, అంబేద్కర్ గారు, ఇట్లా చాలా పెద్దవాళ్ళందరూ
ఒక చట్టాలు చేశారు. కొన్ని తప్పులు చేసే మనుషులు రావచ్చు. ఎవ్రీ 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ పెట్టాలి. అటువంటి వాళ్ళని తొలగించుకోవడానికి అవకాశం ప్రజలకు ఇచ్చింది కాబట్టి దాంట్లో భాగంగానే నేషనల్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థిగా నాకు అభ్యర్థిగా చేర్చడం జరిగింది. ఆర్మూర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి భారీ ర్యాలీతో నామినేషన్ వేశారు. నామినేషన్ ర్యాలీకి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్మూర్ పట్టణంలోని దోబీగఢ్ ప్రాంతమంతా ప్రజలతో కిక్కిరిసిపోయింది. మహిళలు బోనాలు బతుకమ్మలతో ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలతో భారీ ర్యాలీ కొనసాగింది. నస్రుల్లాబాద్ మండలంలోని పలు గ్రామాలలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బాన్స్వాడ నియోజకవర్గం శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నస్రుల్లాబాద్ మండలంలోని హజీపూర్, సంగెం, అంకోల్ తాండా, అంకోల్ క్యాంప్, కాశెట్టిపల్లి, నాచుపల్లిలో ప్రచారం. బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, మండల, గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా గత 10 సంవత్సరాలలో గ్రామాలలో చేసిన అభివృద్ధి పనులను, రాష్ట్ర ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రచార సభలలో పోచారం మాట్లాడుతూ ఏమి చేస్తే రైతు బతుకుతాడు అనే ఉద్దేశంతో వ్యవసాయానికి అవసరమైన సాగునీరు, కరెంటు, విత్తనాలు, ఎరువులు అందిస్తున్నాం. మద్దతు ధరతో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు. పంట పెట్టుబడి కోసం రైతు బంధు ఇస్తున్నామన్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో గుంటకు సాగునీరు అందించడానికి పనులు చేయిస్తున్నామన్నారు. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా నేడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి మొదటి నామినేషన్ ఉదయం దాఖలు చేశారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల జీవన్ రెడ్డి నివాసంలో తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న అనంతరం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి మరియు కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ కేంద్రానికి వచ్చి మొదటి నామినేషన్ వేశారు. ఎమ్మెల్యేతో పాటు వారి కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు. మళ్ళీ నేను నా ప్రజలకు నేను తెలియజేసిన కడుపుల తలకాయ పెట్టి నన్ను ఆశీర్వదించాల్సిందిగా గ్రామాల తిరిగి నడుస్తూ ఉంటే ప్రతి గ్రామం నుంచి యువత, మహిళలు, ప్రజలు రైతు బంధు తీసుకున్న మా అక్క చెల్లెళ్ళు, కళ్యాణ లక్ష్మి తీసుకున్న మా చెల్లెళ్ళు, పెళ్లిళ్ళు వేసుకున్న మా అల్లుళ్ళు, మా వాళ్ళందరూ కూడా వృద్ధులు, వికలాంగులు, వితంతులు 6,000 పింఛన్లు తీసుకుంటూ 4,016 రూపాయల పింఛన్ తీసుకున్న మా వికలాంగులు 6,000 మందితో సహా మేమంతా నీతోనే ఉంటాం, రావాలి జీవన్, కావాలి జీవన్, ఆర్మూర్లో గెలవాలి జీవన్ అని చెప్పి ఇంత పెద్ద ఎత్తున ఆశీర్వదించినటువంటి ప్రజలందరికీ, ఆర్మూర్ ప్రజలకు, ప్రత్యేకంగా మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికల వేళ గురువారం మంచి రోజు కావడంతో బోధన్ నిజామాబాద్ రహదారి జనసంద్రంగా మారింది. భారస, కాంగ్రెస్, భాజపా ప్రధాన పార్టీల అభ్యర్థులు గురువారం నామినేషన్లు బోధనలు వేశారు. వారు పోటీగా జనాన్ని తీసుకెళ్లేందుకు బల ప్రదర్శన చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఎడపల్లి మండలం సాటాపూర్ గేటు వద్ద నవిపేట్, రెంజల్, ఎడపల్లి, బోధన్ గ్రామీణ ప్రాంతాల నుంచి బైక్ ర్యాలీ చేపట్టడంతో వందల సంఖ్యలో కార్యకర్తలు ఇక్కడికి చేరారు. 1/2 కిలోమీటర్ మేర కార్యకర్తలతో జనసందోహం చేరుకోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అతి కష్టం మీద పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. ఇక్కడ నుండి బైక్ ర్యాలీ బోధన్ పట్టణానికి వెళ్లడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కార్యకర్తలు బాణసంచాలు కాలుస్తూ బ్యాండ్ మేళాలతో నృత్యాలు చేశారు. అభ్యర్థి సుదర్శన్ రెడ్డి వెంబడి నాయకులు బిల్ల రామ్మోహన్, పులి శ్రీనివాస్, నారాయణ్ చౌదరి, సాయిరెడ్డి తదితరులు ఉన్నారు. కులవృత్తుల కళ సీఎం కేసీఆర్ ఎంతో చేతునిస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తెలిపారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘంలో మేదరి కులస్తులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల మాట్లాడుతూ మేదరి కులస్తుల అభివృద్ధికి అండగా ఉంటామన్నారు. కుల వృత్తుల వారికి చేయూతనిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ బురుగుడుగల్లి మేదరి సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 10 లక్షలు మంజూరు చేశాము. మిగిలిన తర్పాలకు కూడా నిధులు మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వం బీసీ కులస్తులకు అందించిన 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని 26 మందికి మేదరి కులస్తులకు అందించాము. మిగిలిన వారికి కూడా ఇస్తామన్నారు. కుల సంఘాల అభివృద్ధి కాకుండా నిజామాబాద్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామన్నారు. ప్రతి డివిజన్లో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాం. ప్రధాన రోడ్లను విస్తరించి అందమైన సెంటర్ మీడియన్ లైట్లు నిర్మాణం చేస్తామన్నారు. మిషన్
భగీరథ ద్వారా ప్రత్యేక ఫీడర్ లైన్ నిర్మాణం చేసి ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎస్టీపీలు నిర్మాణం చేశాము. అంతర్గత పైప్ లైన్లు నిర్మాణం చేశాము. ఎన్నికలు అయ్యాక ప్రతి ఇంటికి ఉచితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు ఉచితంగా ఇస్తామన్నారు. వయసు మీద పడ్డ తర్వాత ఒంట్లో శక్తి తగ్గుతుంది. అది మహిళ కావచ్చు, పురుషులు కావచ్చు, ఒంట్లో శక్తి తగ్గి పనిచేసేటటువంటి పరిస్థితి ఉండదు. ఈరోజు కాలం మారింది. మారినటువంటి కాలంలో సొంత పిల్లలు కూడా తల్లిదండ్రులు చూసుకునేటటువంటి పరిస్థితి లేదు. అప్పుడు కేసీఆర్ గారు నీకు ఆసరగా నేనుంటానని చెప్పి ఆసరా పథకాన్ని తీసుకొచ్చి 2016 రూపాయలు ఇస్తుంది. మరి 2014 కన్నా ముందు 200 రూపాయలు పింఛన్ వస్తుండే. 2014 ఎన్నికల్లో కేసీఆర్ గారు చెప్పారు, మీరు నన్ను గెలిపియండి, 200 రూపాయల పింఛన్ని 1000 రూపాయలు తెస్తా అని చెప్పాడు. చట్టాలను జన సామాన్యానికి తెలియజేయడమే న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన లక్ష్యమని సంస్థ చైర్పర్సన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. జాతీయ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్తో కలిసి ప్రారంభించడం జరిగింది. వారు మాట్లాడుతూ న్యాయ సేవలతో పాటు సామాజిక సేవలో న్యాయ సేవ సంస్థ తన అధికారిక విధులను నిర్వహిస్తుందని తెలిపారు. ప్రజల కోసం రూపొందించిన చట్టాలు ప్రజలకు దరిచేరే విధంగా ప్రచార కార్యక్రమాలు చేపడుతుందని వివరించారు. న్యాయ సేవల చట్టం ద్వారా న్యాయమూర్తులకు త్వరితగతిన న్యాయం అందించడం జరుగుతుందని జిల్లా జడ్జి తెలిపారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బుధవారం 36 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గంలో 2 అభ్యర్థులు 2 సెట్ల చొప్పున నామినేషన్లు దాఖలు చేయగా మరో 12 మంది అభ్యర్థులు ఒక్కో సెట్ చొప్పున నామినేషన్ దాఖలు చేశారని వారు తెలిపారు. అదేవిధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి 6 ఒక్కో నామినేషన్ దాఖలు చేశారని అన్నారు. జుక్కల్ నియోజకవర్గం నుండి ఒక అభ్యర్థి 3 నామినేషన్లు, 2 అభ్యర్థులు 2 సెట్ల నామినేషన్లు వేయగా మరో 7 ఒక్కో సెట్ చొప్పున నామినేషన్ దాఖలు చేశారని కలెక్టర్ వివరించారు. కామారెడ్డి నియోజకవర్గంలో రాజాధికార పార్టీ నుండి వారు పంపారు. నరసింహ నరేందర్ 2 సెట్లను, బీజేపీ నుండి కోటిపల్లి వెంకటరమణారెడ్డి 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారని అన్నారు. బాన్స్వాడలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఏనుగు రవీందర్ రెడ్డికి టికెట్ కేటాయించినందుకు కాంగ్రెస్ కార్యకర్తలు తడ్కోల్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో అధిష్టానం బాన్స్వాడ నియోజకవర్గంలోని ఎన్నికల స్థానికేతర అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డికి టికెట్ కేటాయించినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తడ్కోల్ చౌరస్తా నుండి ర్యాలీ చేపట్టి అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం సభ్యులు మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం బీసీలపై చిన్న చూపు చూస్తుందని, నియోజకవర్గంలో కాసుల బాలరాజ్ గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలతో కలిసి ప్రజా సమస్యలపై పోరాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలిచారని, అందుకుగాను బాన్స్వాడ నియోజకవర్గంలోని స్థానికులకే టికెట్ కేటాయించాలని ఆయన చేస్తున్న పోరాటంలో భాగంగా నిన్న కాసుల బాలరాజ్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారని చెప్పారు. నియోజకవర్గంలోని 16 మంది సభ్యులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద దరఖాస్తులు చేసుకున్న వారిలో ఎవరికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇచ్చినా స్వాగతిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధ్యక్షులు కాలేక్ తదితరులు పాల్గొన్నారు. దాన్ని బాధపడుతూ నిన్న బాలరాజన్న గారు చేసిన దానికి మేమందరము చింతిస్తున్నాము. బాలరాజన్న గారు తొందరగా కోలుకోవాలని మా అందరి ఆకాంక్ష. బీర్కూర్లో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థి పోచారంను ఆదరించాలని కోరారు. బీర్కూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ గడప గడపకు ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి కుటుంబం ఏదో ఒక రూపంలో లబ్ధి పొందడం జరిగిందని వారు వివరించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు కారు గుర్తుకు ఓటు వేయాలని అన్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి అభివృద్ధిని చేసినవి ప్రజలకు వివరించారు. కావున పోచారం శ్రీనివాస్ రెడ్డికి భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్, జెడ్పీటీసీ బుద్ధి స్వరూప, ఎంపీపీ రఘు, ఎంపీటీసీ సందీప్, శశికాంత్, దుంపల రాజు, గంగారం, కోఆప్షన్ అరీఫ్, అరిగి ధర్మ, తేజ, పోగు నారాయణ, వడ్ల బస్వరాజ్, అవారి ప్రవీణ్, యాసీం, సాయిరెడ్డి, నారాయణ, వార్డు మెంబర్, సర్పంచ్లు పాల్గొన్నారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అభ్యర్థి శివకుమార్ సైకిల్పై వెళ్లి వినూత్న నామినేషన్ వేశారు.
సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి కామ్రేడ్ శివకుమార్ పార్టీ శ్రేణులతో సైకిల్పై ఎన్ఆర్ భవన్ నుండి మున్సిపాలిటీ వరకు భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ జిల్లా సహాయక కార్యదర్శి దాసు, జిల్లా నాయకులు వేల్పూర్ భూమయ్యలు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడే వారిని అసెంబ్లీకి పంపాలని నిజామాబాద్ నగర ప్రజలను కోరారు. పేదల ఇళ్ల స్థలాల సమస్యలపై, తాగునీటి సమస్యపై, డబుల్ బెడ్రూమ్లకే, ఉద్యోగాల భర్తీకై, హాస్పిటల్ సమస్యలపై, కార్మికుల ఉపాధి భద్రతకై, నగరంలో మహిళా డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని, నగరంలో రోడ్లు బాగు చేయాలని ఆందోళన చేసిన చరిత్ర పార్టీకి ఉందని వారు తెలిపారు. పోరాట అసెంబ్లీకి పంపించాలని కార్మికుల్ని కోరుతా ఉన్నాము, ప్రజల్ని కోరుతా ఉన్నాము. ప్రజల సమస్యల అలాగే ఈరోజు ఉద్యోగ అవకాశాలు కూడా లేవు, ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలని మేము ఇవాళ ప్రజలకు మనకు అసెంబ్లీకి పంపిస్తే అక్కడ బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వినోద్ నామినేషన్ వేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వినోద్ పార్టీ శ్రేణులతో కలిసి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బెల్లంపల్లి ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ తనపైన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, పార్లమెంటు బిల్ పాస్ చేసింది కాంగ్రెస్ పార్టీ అని, వందల తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాల వల్ల, యావత్ రాష్ట్ర ప్రజల కృషి వల్ల తెలంగాణ ఏర్పడింది తప్ప కేసీఆర్ చేసింది ఏమీ లేదని, తన తండ్రికి విమర్శించే స్థాయి కేసీఆర్ది కాదన్నారు. దేశంలోనే ఒక ఉన్నతమైన రాజకీయాలు చేసింది కాక వెంకటస్వామి అన్నారు. గతంలోని మినిస్టర్ పదవులు చేపట్టానని, రాజకీయం నాకు కొత్తేమీ కాదన్నారు. కేవలం బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే రాజకీయాల్లో ఉన్నా అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ వైపు ఉన్నారని, డబ్బుల మూటలతో వచ్చే వారి నాటకాలు ఏం చేయవని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. గత ప్రభుత్వాలు చేయని విధంగా బెల్లంపల్లి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి, పల్లెలలో రోడ్లు, బ్రిడ్జీలు, ప్రభుత్వ పాఠశాలలు, 350 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్, చిరకాల కోరిక అయిన సింగరేణి స్థలాలకు పట్టాలు ఇవ్వడం, బెల్లంపల్లి నియోజకవర్గానికి అభివృద్ధి చేయడం జరిగింది అన్నారు. ఎన్నికల సమయంలో సూట్ కేసులతో వచ్చి హామీలు ఇచ్చే నాయకులు నమ్మి మోసపోవద్దని కోరారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నిజామాబాద్ నగరం నిజాం కాలనీలోని ఓ గోదాం కేంద్రంలో అక్రమంగా మారణ ఆయుధాలను, పీడీఎస్ బియ్యం నిల్వ చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు. సీసీఎస్ 6వ టౌన్ పోలీసులు జరిపిన దాడిలో 180 కిలోల పీడీఎస్ బియ్యంతో పాటు ఒక దేశీ పిస్తల్, 4 వేట కొడవళ్లు, గొడ్డలి లభ్యమైందన్నారు. ఈ మేరకు మాలపల్లికి చెందిన హంజాద్ మిర్జా బేగ్ 24ను అరెస్టు చేశామన్నారు. ఆయుధాలు అమీర్ అలీఖాన్ అనే రౌడీ షీటర్ అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ కు తరలిన నాయకులు సాటాపూర్ నుండి భారీ ర్యాలీతో కాంగ్రెస్ శ్రేణులు తరలి వెళ్లారు. రేంజల్ మండలంలోని సాటాపూర్ చౌరస్తా నుండి కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేయడంతో మండలం నుండి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు వాహనాలపై గురువారం తరలి వెళ్లారు. సాటాపూర్, రేంజల్, అంబేద్కర్ నగర్, ఏఆర్పీ ఎడపల్లి మీదుగా బోధన్ పట్టణానికి చేరుకున్నారు. దారి పొడవునా కార్యకర్తలు సుదర్శన్ రెడ్డి జిందాబాద్, చేతి గుర్తుకే మనవోటు అంటూ నినాదాలు చేస్తూ బయలుదేరారు. గ్రామాల నుండి నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలించారు. తరలి వెళ్లిన వారిలో పార్టీ మండల అధ్యక్షుడు మోహిన్ ఖాన్, డీసీసీ ఉపాధ్యక్షులు నాగభూషణం రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాములు, రైతు విభాగం మండల అధ్యక్షుడు ఆగంటి సురేందర్ గౌడ్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ ధనుంజయ్, సీనియర్ నాయకులు జావియుద్దీన్, గుజ్జాల సాయిరెడ్డి, సాయిబాబా గౌడ్, గయాసోద్దీన్, ఎంఎల్ రాజు, హనుమంతరావు, రాజేశ్వర్, కుద్దూస్ శ్రీనివాస్, సిహెచ్ బాబన్న, గంగకృష్ణ, మోహన్ శ్రీనివాస్, చిరిడి రవి, పోచయ్య, కార్తీక్, శంషోద్దీన్, కిరణ్, కృష్ణ, గంగాధర్, సిద్ది సాయిలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గురువారం నామినేషన్ వేసిన కార్యక్రమంలో అశేష జనవాహిని పాల్గొన్నారు.
ఆర్మూర్ బీఆర్ఎస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపింది. ముఖ్యంగా మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం. నామినేషన్ వేయడానికి ముందు జీవన్ రెడ్డి తన ఆరాధ్య దైవమైన సిద్ధిలగుట్ట శివుడికి పూజలు నిర్వహించి శివయ్య సన్నిధిలో బీఫామ్ ఉంచారు. అనంతరం జీవన్ రెడ్డి తన సతీమణి రజితారెడ్డి, తన సోదరుడు రాజేశ్వర్ రెడ్డితో కలిసి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. తన చెల్లె, బావల ఆశీర్వాదం కూడా పొందిన తర్వాత సతీమణి రజితారెడ్డి కుమార్తెలు ఔనశిఖర్ రెడ్డి, అనన్యారెడ్డిలతో కలిసి పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెరికిట్లో గల హనుమాన్ ఆలయంలో, వెంకటేశ్వర కాలనీలో గల వెంకటేశ్వర ఆలయంలో పూజలు చేశారు. ఆత్మీయతకు అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బోధన్ పట్టణంలో బుధవారం రాత్రి నిర్వహించిన గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు రైతు బంధు భిక్షమేస్తున్నారని, ఉస్మానియా బిడ్డలను, కూలీలను, రైతులను 3 గంటల విద్యుత్ చాలంటూ అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో గౌడలను ఆంధ్ర పాలకులు అవహేళన చేసి కళ్ళు దుకాణాలు మూసివేయించారని, వారికి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి వత్తాసు పలికారన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు కళ్ళు దుకాణాలను పునరుద్ధరించడంలో 70,000 కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. నియోజకవర్గానికి 5 ఎకరాలు ఈత వనాలను కేటాయించాలని జీవో జారీ చేసిన ఘనత భారస ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ గౌడ కులస్తులకు ఆత్మగౌరవాన్ని కల్పించిందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో కూడా ఇయ్యాలని చెప్పి బాజాప్తా జీవో పాస్ చేసినాం. అంతేకాదు కాలువల మీద ఈత వనాలు, ఈత చెట్లు నాటాలి అని చెప్పి ప్రత్యేకించి ఆ చెట్లకు డబ్బులు ఇచ్చి నాటిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇంకొక విషయం ఆలోచన చేయాలి. ఇదివరకు మనకు ఆ చెట్టు మీద కూడా పన్ను ఉంటుండే, చెట్టు మీద కూడా సుంకం ఉంటుంది. కానీ అలా చెట్టు పైసలు కట్టే అవసరం లేదు మనకు. ఆ చెట్టు పైసల్ని రద్దు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అంటే గౌరవం ఇచ్చుడంటే మీదికి నోటి మాటకి ఇచ్చి మళ్ళీ మీద వెనుకంగా సతాయించుడు కాదు గౌరవం అంటే. గౌరవం అంటే ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్దార్ సర్వాయి పాపారాయుడు గారి జయంతిని అఫీషియల్ గా గవర్నమెంట్ తరఫున బాజాప్తా చేయడం అంటే గౌరవం. గవర్నమెంట్ పైసలు ఇచ్చి అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఆర్మూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో నేడు 4 నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్ తెలిపారు. నామినేషన్ ప్రక్రియ 10వ తేదీ ఆఖరి కావడంతో నామినేషన్లు జోరందుకున్నాయి. ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థులు భారీ ర్యాలీలతో నామినేషన్ దాఖలు చేస్తున్నారు. నామినేషన్ కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి నామినేషన్ కేంద్రం నుండి 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అభ్యర్థితో పాటు కేవలం 4గురిని మాత్రమే నామినేషన్ కేంద్రానికి అనుమతిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్ తెలిపారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని బాగాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోలం శ్యామ్ సుందర్ అన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఇంటింటా గడప గడపకు ప్రచారం నిర్వహించారు. భారీ చేరికలు జరుగుతుంది, భారీ మెజార్టీ సాధిస్తారని ఈ సందర్భంగా వారు తెలిపారు. గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏ ప్రభుత్వం చేయలేదు. అభివృద్ధి, పేద ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను నిష్పక్షపాతం లేకుండా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని అన్నారు. సాధ్యమైనంత రాష్ట్రం అభివృద్ధిని చూసి అక్కడ పక్క రాష్ట్రాల్లో ప్రజలు ఆశ్చర్యపోతున్నారని పేర్కొన్నారు. 3వసారి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు అందించే సంక్షేమ పథకాలకు కొత్త మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మండలాలన్నీ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో విఠల్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ప్రజలలో అపూర్వమైన స్పందన లభిస్తుందని లోలం శ్యామ్ సుందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ శ్యామ్ సుందర్, పిఎస్సిఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ బండి ప్రశాంత్, సుధాకర్, సుదర్శన్ రెడ్డి, సుధీర్ రెడ్డి, సుధాకర్, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. నందిపేట్ మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ 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 పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష సమయంలో నిత్యము జరిగే గోపూజ, లింగాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందారు.
బాసర మండల కేంద్రంలోని బీదిరెల్లి గ్రామంలో రామారావు పటేల్ గెలుపు కోసం గ్రామంలో జనం బ్రహ్మరథం పట్టారు. భారీగా తరలి వచ్చిన బీజేపీ నాయకులు, అభిమానులు అభ్యర్థి రామారావు పటేల్ని ఇంటింటికి వెళ్లి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని బీదిరెల్లి గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో బీదిరెల్లి బీజేపీ శాఖ సీనియర్ నాయకులు, బాసర మండల సీనియర్ నాయకులు, యువకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ముదోల్ బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బాసర మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హారతి, తీర్థ ప్రసాదాలు అందించారు. నామినేషన్ పత్రాలను అమ్మవారి పాదాల చెంత పెట్టి విఠల్ రెడ్డి పూజలు చేశారు. ముదోల్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ప్రతి ఏటా కార్తీక మాసం సందర్భంగా నిర్వహించే పండర్పూర్ మహాపాదయాత్ర గురువారం బాన్స్వాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలోని ఆలయంలో రాములు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాములు మహారాజ్ మాట్లాడుతూ సుమారు 200 మందితో ప్రతి ఏటా గత 30 సంవత్సరాలుగా పండరీపూర్కు పాదయాత్రగా వెళ్తున్నామని వివరించారు. ప్రతిరోజు సుమారు 25 కిలోమీటర్ల వరకు నడుస్తామని, భజన కీర్తనల ద్వారా పాదయాత్ర కొనసాగుతుందన్నారు. బాల్కి, తుల్జాపూర్, మోహన్, సోలాపూర్ మీదుగా పండర్పూర్కి పాదయాత్ర కొనసాగుతుందని అన్నారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, రాత్రికి అల్పాహారం, కీర్తన ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో నామ్దేవ్ మహారాజ్, నాగారాం సాయిలు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. బాసరలో విఠల్ రెడ్డి నామినేషన్ వేయు సందర్భంగా బాసర క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి దీవెనలు తీసుకుని నామినేషన్ వేయుట కొరకు ముదోల్కి వెళ్లడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి బాసర మండల బీఆర్ఎస్ శ్రేణులు విఠల్ రెడ్డిని ఘన స్వాగతం పలికారు. విఠల్ రెడ్డి సాబ్ ఆప్ ఆగే బడో, హమ్ తుమారే సాథ్ హై అనే ధైర్యాన్ని ఇచ్చి ముందుకు పంపారు. ఎమ్మెల్యే, మండల బీఆర్ఎస్ శ్రేణులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పార్టీ కార్యాలయంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ కేటాయించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ గురువారం బీర్కూర్ మండల కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు బీర్కూర్ మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని మాటేగం గ్రామంలో గడప గడపకు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర, తెలంగాణకు చేసిన సహాయంతో పాటు కేసీఆర్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టారు. గడప గడపకు తిరుగుతూ ప్రజలను కలిసి వారు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో ఏ గడపకు వెళ్లినా ప్రజల నుంచి బీఆర్ఎస్ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని, 10 సంవత్సరాల కాలంగా పాలిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పరిపాలన తీరు నచ్చలేదని, మా జీవితాల్లో మాత్రం ఎటువంటి మార్పు రాలేదని, నియోజకవర్గంలో ఇటువంటి అభివృద్ధిని నోచుకోలేమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని పిప్రి రోడ్డులో గల బాలుర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అండర్ 14 బాలుర విభాగంలో జిల్లా స్థాయి సాఫ్ట్బాల్ క్రీడాకారులు ఎంపిక నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సాఫ్ట్బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గంగా మోహన్, పాఠశాల ప్రిన్సిపల్ దుర్గయ్య, వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలోని అన్ని మండలాలలో గల పాఠశాలల నుంచి క్రీడాకారులు హాజరు కావటం జరిగిందని, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి క్రీడలకు పంపడం జరుగుతుందని అని తెలిపారు. అలాగే క్రీడాకారులలో దాగి ఉన్న నైపుణ్యతను ఇలాంటి క్రీడలు నిర్వహించడం వల్ల వారి నైపుణ్యం బయటపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సాఫ్ట్బాల్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ సుజాత, నవీన్, సాఫ్ట్బాల్ అకాడమీ కోచ్ నరేష్, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. గురువారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలను విస్మరించిందన్నారు. బీసీ సంక్షేమ శాఖలో రుణాల కోసం దరఖాస్తులు వేల కొద్దీ పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. బీసీలకు కొంతమందికి రుణాలు ఇచ్చి మరికొందరికి రుణాలు అందించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ లో బీసీలోని అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కామారెడ్డిలో జరిగే బీసీ డిక్లరేషన్ కు కర్ణాటక సీఎం సిద్దిరామయ్య వస్తున్నారని, దీనికి బీసీలు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పారు. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర
59,220 రూపాయలు పలకగా 22 క్యారెట్ల బంగారం ధర 54,840 రూపాయలు పలికింది. ఇప్పుడు ఒక ఆయుర్వేద చిట్కా. ప్రతిరోజు ఉదయం అరగంట, భోజనమైన తర్వాత అరగంట నడవాలి. భోజనం తర్వాత నిద్ర పోకూడదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓట్ల కోసం ప్రలోభాలు పెట్టే నేతలను నమ్మొద్దు. డబ్బుల సంచులతో నగ్నంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. కామారెడ్డిలో నామినేషన్ వేసిన అనంతరం సీఎం కేసీఆర్. ఉమ్మడి జిల్లాలో నేడు ఊపందుకున్న నామినేషన్లు. కామారెడ్డిలో నామినేషన్ వేసిన సీఎం కేసీఆర్. ఆర్మూర్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నామినేషన్ కు హాజరైన మంత్రి కేటీఆర్. బోధన్లో ఎమ్మెల్యే షకీల్ నామినేషన్ కు హాజరైన ఎమ్మెల్సీ కవిత. ఆర్మూర్ అభివృద్ధి ముందుకు సాగాలంటే మళ్లీ ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డిని గెలిపించాలి. ఆర్మూర్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నామినేషన్ ర్యాలీగా హాజరై మాట్లాడిన మంత్రి కేటీఆర్. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల. కాంగ్రెస్ అభ్యర్థి షబీర్ అలీ తల్లిదండ్రుల ఆశీస్సులు, గణపతి ఆలయంలో పూజలు చేసి నామినేషన్ వేసిన బిగాల. మరోసారి ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి. నిజామాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో నేడు నామినేషన్లు దాఖలు చేసిన రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్. కాంగ్రెస్ అభ్యర్థి భూపత్ రెడ్డి. హోరాహోరీగా ఇరు పార్టీల అభ్యర్థుల నినాదాలు. కాసేపు ఉద్రిక్తత వాతావరణం. బోధన్ ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి పి సుదర్శన్ రెడ్డి. అంతకుముందు సిరన్పల్లిలోని హనుమాన్ ఆలయంలో నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు చేసిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. బీఆర్ఎస్ అంటే ఆత్మీయత, కాంగ్రెస్ అంటే అహంకారం. బోధన్లో జరిగిన గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.